ప్రధానమంత్రి తప్పకుండా అవుతాడు. జై కాంగ్రెస్, రేవంత్ అన్న, సీతక్క, జై జై, కంగ్రాచులేషన్. తప్పకుండా మీరే గెలుస్తారు, మన దేశాన్ని మీరు మంచిగా రక్షిస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు ఈరోజు బెల్లంపేట డివిజన్లో రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ పాదయాత్ర కార్యక్రమానికి వచ్చేసినందుకు బెల్లంపేట కాంగ్రెస్ కుటుంబ సభ్యుల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ఈరోజు కుటుంబపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ పెద్దలు గౌరవనీయులు ఈరోజు బెల్లంపేట డివిజన్లోకి అల్లంతోటపాడి మైరుమారు ప్రాంతానికి బెల్లంపేట రమేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఘనంగా జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి రాబోయే పార్లమెంట్ అన్న పండి రమేష్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. పార్లమెంట్ ఎలక్షన్స్ లో భాగంగా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సోదరి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు ఈరోజు మన బేగంపేట డివిజన్ లో పాదయాత్ర రోడ్ షో కార్యక్రమం చేపట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన సోదరులు సోదరిమణులు, ముఖ్యంగా మా డివిజన్ నాయకులు రమేష్ గారికి, రమాదేవి గారికి, భరత్ గారికి, ఇంకా వచ్చిన మా పుష్పక్ గారికి, నరసింహరావు,
పెంచలబాయి గారికి, రాధాదేవికి, పేరు పేరున పద్మారి అందరికీ కూడా పేరు పేరున మా పర్వేజ్ భాయ్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి భారతదేశ ప్రభుత్వంలో ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా 350 నుంచి 450 సీట్లు మనం గెలవబోతా ఉన్నాం. 3 విడతల ఎలక్షన్ జరిగిపోయింది. 3 విడతల్లో కూడా మనకున్న రిజల్ట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా మెజార్టీ సాధించబోతా ఉంది. కాబట్టి మే 11వ తారీఖు జరగబోయే మన ఎలక్షన్ లో అమ్మ సునీతమ్మ ఒక చక్కటి ఆదర్శవంతురాలు, ఒక విద్యావంతురాలు, 3 టర్మ్స్ నుంచి ఆమె మన రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉంది. ఎందుకో సహాయ సహకారాలు అందించిన వనిత. మరి అటువంటి మహిళని ఈ రోజు రేవంత్ అన్న మన మల్కాజ్గిరి పార్లమెంట్ కి అభ్యర్థిగా పంపించడం జరిగింది. మీ అందరి అండదండలతో, ముఖ్యంగా మా మహిళా సోదరీమణులు పెద్ద ఎత్తున తిరిగి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమెకు జైలు పలుకుతా ఉన్నారు. వారి అందరి అండదండలతో రాబోయే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్ లో బ్రహ్మాండమైన మెజార్టీతో మనం గెలవబోతా ఉన్నాం. మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నా. మన నెంబర్ 3